అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడైతే పప్పు కడుక్కొని మళ్ళీ నూక వారబెట్టుకొని రోట్లో అయితే పిండేసి నేనైతే వెనక్కైతే వంట చేసుకోవడానికి అయితే వచ్చానండి. ఎందుకంటే అక్కడ పిండి అమ్ముకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చేసుకోవాలి. మా వంటగది చూసి భయపడొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అది చూడడానికి బాగానే ఉందండి. వీడియోలో మాత్రం మరీ దారుణంగా కనిపిస్తుందండి. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి. చూడడానికి అయితే బాగానే ఉంటుంది. మళ్ళీ వంట చేసుకోవడం, మళ్ళీ అక్కడ పప్పు రుబ్బుకోవడం, అమ్ముకోవడం, మళ్ళీ ఇక్కడ పని చేసుకోవడం. మరి నా పనికి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. నా పనికి అయితే లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. ఈరోజు వంటలు ఏంటంటే చికెన్ కర్రీ అండ్ చారు, వేడి వేడి రైస్ అండి. ఇప్పుడు నేనైతే చారు పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే చికెన్ అండి. ఇప్పుడు అక్కడ పిండి ఆడుకోవడం, ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను మార్నింగ్ చారు అయితే పెట్టలేదు అనేసి ఇప్పుడు చారు అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ చారు పెట్టి తాలింపు పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ పిండి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా పిండికి వస్తే కనుక వాళ్ళకి పిండి అయితే వేయాలి. డబ్బాయిలు తీసుకొస్తారు, లేదంటే కనుక కవర్లో కడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేనైతే బయట మా అత్తయ్య గారికి అయితే అప్పచెప్పి వచ్చానండి. ఇప్పుడు నేనైతే లోపల చారు పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేం, మీరే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.